సమరం న్యూస్ ఛానల్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు: విశాఖ రైల్వే జోన్కు ముందడుగు, మొండితోక సోదరుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు, భూ వివాదాలకు ముగింపు పలికేలా డిసెంబర్ తొలివారం నుంచి రెవెన్యూ సదస్సులు, విశాఖలో 1,00,000 మందితో ప్రధాని మోదీ సభ, సునకాల నియంత్రణ ఇక పక్కా, మరో కీలక పదవి రేసులో భారతీయుడు, నేడు నూతన కలెక్టర్ లక్ష్మీశ బాధ్యతల స్వీకరణ, వైద్యులకు సాఫ్ట్వేర్ సిండ్రోమ్, ఐపీఎల్ వేలంలో పంత్కు రికార్డు ధర, తొలి టెస్ట్లో భారత్ ఘన విజయం, కండరాలు బలంగా ఉండాలంటే తీసుకోవలసిన పండ్లు. ఈరోజు వార్తలను చూద్దాం. విశాఖ రైల్వే జోన్కు ముందడుగు. రైల్వే శాఖకు సంబంధించి రాష్ట్ర ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఏళ్లుగా ఊరిస్తున్న దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు కీలక ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా జోన్ కార్యకలాపాల కోసం భవనాల నిర్మాణానికి రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది. జోన్ ప్రధాన కార్యాలయంగా భావించే జనరల్ మేనేజర్ కార్యాలయ సముదాయాన్ని B1+B2+G+9గా నిర్మించడానికి రైల్వే శాఖ టెండర్లు ఆహ్వానించింది. 149 కోట్ల రూపాయలతో 24 నెలల్లో పూర్తి చేయాలని నిర్ణయించిన ఈ ప్రాజెక్టుకు డిసెంబర్ 2 ఉదయం 11 గంటలకు ప్రీ బిడ్డింగ్ కాన్ఫరెన్స్ ఉంటుంది. డిసెంబర్ 13 నుంచి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల వరకు బిడ్లను స్వీకరిస్తారు. బిడ్లు దాఖలు చేసేవారు 76 లక్షల రూపాయలు ఈఎండీగా చెల్లించాల్సి ఉంటుంది. జాయింట్ వెంచర్గాను ఈ టెండర్లు దాఖలు చేసుకోవచ్చు. మాన్యువల్ టెండర్లను మాత్రం అనుమతించరు. ఈ విషయాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్లో వెల్లడించారు. మొండితోక సోదరుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు. చంద్రబాబుపై 2 ఏళ్ల నాటి రాళ్లదాడి కేసులో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులైన మొండితోక సోదరుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అప్పటి నందిగామ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఆయన సోదరుడు ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ల ఆధ్వర్యంలో నాటి ప్రతిపక్ష నేత చంద్రబాబును అంతమొందించే కుట్రను ప్రణాళిక రచించి తమ అనుచరులతో అమలు చేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. వీరి పేర్లను నిందితుల జాబితాలో చేర్చనున్నట్లు సమాచారం. నిందితుల విచారణలో వీరి పాత్ర వెల్లడైంది. 17 మందిని నిందితులుగా గుర్తించి 4 అరెస్ట్ చేశారు. త్వరలో మరిన్ని కీలక అరెస్టులు ఉండొచ్చు. 2022 నవంబర్ 4న అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా నందిగామలో పర్యటించారు. ఆ రోజు సాయంత్రం 6:30 ఆయన వాహనం గాంధీ బొమ్మ సెంటర్ నుంచి మున్సిపల్ కార్యాలయం వైపు వెళ్తుండగా రైతు బజార్ వద్ద రాళ్లదాడి జరిగింది. ఇందులో సిఎస్ఓ మధుకు గాయమైంది. చంద్రబాబు పర్యటనకు 2 రోజుల ముందు నాటి ఎమ్మెల్యే జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్ తమ అనుచరులతో సమావేశమయ్యారు. బాబు కార్యక్రమాన్ని భగ్నం చేసేందుకు కుట్ర పన్నారు. ఇందుకు 3 బృందాలను ఏర్పాటు చేశారు. ఓ బృందం విద్యుత్ సరఫరా నిలిపివేయడానికి, మరో 2 రాళ్లతో దాడి చేసేందుకు ఏర్పాటయ్యాయి. ఒక బృందం గురితప్పిన మరొకటి పని పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధమైంది. అనుకున్నట్లే ఒక బృందం చంద్రబాబు పర్యటన మార్గం వెంబడి విద్యుత్ సరఫరాను నిలిపివేసింది. ఇంతలో ఓ బృందం వెంట తెచ్చుకున్న రాళ్లతో దాడి చేసింది. ఈ ఘటనపై దర్యాప్తులో అప్పటి పోలీసులు నిర్లక్ష్యం ప్రదర్శించారు. వైకాపా నేతలకు ఇబ్బంది కలగకూడదనే నాటి విజయవాడ పోలీస్ కమిషనర్ దర్యాప్తును పక్కదారి పట్టించారు. దాడి సమయంలో చాలామంది చంద్రబాబుపై పూలు చల్లుతున్నారు. ఈ కార్యక్రమంలో గుర్తు తెలియని వ్యక్తి రాయి గాని అలాంటి వస్తువు విసిరి ఉంటాడని భావిస్తున్నామని అప్పటి సిపి కాంతిరాణా బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడంపై అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. దాడిపై కేవలం సెక్షన్ 324 కింద కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ కింద 7 ఏళ్లలోపు శిక్షకే ఆస్కారం ఉంది. విధుల్లో ఉన్న విద్యుత్ ఉద్యోగిని కాదని సెలవులో ఉన్న వ్యక్తి నుంచి స్టేట్మెంట్ తీసుకున్నట్లు సమాచారం. దాడి సమయంలో 12 లైట్లు వెలగలేదని అప్పటి విద్యుత్ అధికారులు పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నట్లు తెలిసింది. వాస్తవాలను పరిశీలించకుండానే
పోలీసులు సాక్షుల స్టేట్మెంట్లను రికార్డ్ చేశారు. కేసును నీరుగార్చే ప్రయత్నాలు పెద్ద స్థాయిలో జరిగాయి. ఘటన జరిగిన సమయంలో తీసిన వీడియోల నుంచి అప్పట్లో తెలుగుదేశం పార్టీ ఆధారాలను విడుదల చేసింది. వీటిని పోలీసులు ఉద్దేశపూర్వకంగానే పరిగణలోకి తీసుకోలేదు. భూ వివాదాలకు ముగింపు పలికేలా డిసెంబర్ తొలివారం నుంచి రెవెన్యూ సదస్సులు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. భూ వివాదాలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తూ వాటి పరిష్కారం దిశగా జిల్లాల వారీగా పురోగతిని నిత్యం సమీక్షిస్తోంది. జూన్ నుంచి ఇటీవల వరకు బాధితుల నుంచి వివిధ రూపాల్లో 71,335 ఫిర్యాదులు అందగా 66% కొలిక్కి వచ్చాయి. నిర్ణీత వ్యవధిలో ఫిర్యాదులను పరిష్కరించిన జిల్లాల్లో అన్నమయ్య, నంద్యాల, విజయనగరం, పార్వతీపురం, మన్యం, ఎన్టీఆర్ జిల్లాలు ముందంజలో ఉన్నాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, విశాఖపట్నం, శ్రీ సత్యసాయి, తిరుపతి, బాపట్ల జిల్లాలు వెనుకబడ్డాయి. భూ ఆక్రమణలు, సరిహద్దు వివాదాలు, మ్యూటేషన్లు, రికార్డుల్లో మార్పులు, సవరణల కోసం ఎక్కువగా విజ్ఞప్తులు వస్తున్నాయి. వీటిపై ముఖ్యమంత్రి కార్యాలయం నిరంతరం ఆరా తీస్తుండగా జిల్లాల అధికారులతో రెవెన్యూ శాఖ సమీక్షిస్తోంది. గరిష్టంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో 8,277, ఎన్టీఆర్ జిల్లాలో 8,038, కనిష్టంగా పార్వతీపురం మన్యం జిల్లాలో 805, పశ్చిమ గోదావరి జిల్లాలో 965 ఫిర్యాదులు వచ్చాయి. రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ తొలివారం నుంచి రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. విశాఖలో 1,00,000 మందితో ప్రధాని మోదీ సభ. ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన ఖరారైంది. ఈ నెల 29న ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన పాల్గొంటారు. అదే వేదికపై నుంచి అనకాపల్లి జిల్లా పూడిమడకలోని ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్ శంకుస్థాపనతో పాటు కొన్ని రైల్వే ప్రాజెక్టులు, జాతీయ రహదారులను జాతికి అంకితం చేయనున్నారు. ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటిసారి ప్రధాని మోదీ రాష్ట్రానికి వస్తున్నారు. ఈ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యంగా తీసుకుంది. 1,00,000 నుంచి 1,50,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. సభ ఏర్పాట్లు, రోడ్ షో నిర్వహణపై విశాఖపట్నం కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదివారం కలెక్టరేట్లో ప్రజాప్రతినిధులు, పోలీస్ ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. సునకాల నియంత్రణ ఇక పక్కా. వీధి కుక్కల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రజలను హడలెత్తిస్తున్న సునకాల కట్టడికి చర్యలు తీసుకుంటోంది. వాటి సంఖ్యను అదుపు చేసేందుకు పెద్ద ఎత్తున గర్భధారణ నియంత్రణ శస్త్రచికిత్సలు చేయాలని నిర్ణయించి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇప్పటికే శస్త్రచికిత్సలు చేసిన కుక్కల సంరక్షణకు చర్యలు తీసుకోవాలని పట్టణ స్థానిక సంస్థలను ఆదేశించింది. రాష్ట్రంలో ఏటా 2 లక్షల మంది కుక్కల దాడిలో గాయపడుతున్నారు. వీరిలో చిన్నారులే ఎక్కువ. అలాగని ఉద్దేశపూర్వకంగా వాటిని చంపడం నేరం. జంతు నియంత్రణ నిబంధనలు 2023 ప్రకారం వాటి సంఖ్య పెరగకుండా సంతానోత్పత్తి నియంత్రణ శస్త్రచికిత్సలు చేయాలి. యాంటీ రేబిస్ వ్యాక్సినేషన్ నిర్వహించాలి. 2014-2019 మధ్యకాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఈ కార్యక్రమాలు అమలు చేసింది. కొన్ని జిల్లాల్లో సంరక్షణ గృహాలు నిర్వహించింది. అనంతపురం జిల్లాలో కుక్కలకు వసతి గృహాలు ఏర్పాటు చేసింది. వైకాపా ప్రభుత్వం వీటిని గాలికొదిలేసింది. బిల్లులు చెల్లించని కారణంగా శస్త్రచికిత్సలపై పట్టణ స్థానిక సంస్థలు చేతులెత్తేశాయి. మరో కీలక పదవి రేసులో భారతీయుడు. అమెరికాలో వైద్య పరిశోధనలను పర్యవేక్షించే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నూతన డైరెక్టర్గా భారతీయ మూలాలున్న జై భట్టాచార్యను నియమించాలని డొనాల్డ్ ట్రంప్ భావిస్తున్నారు. ఈ విషయాన్ని ఆంగ్ల పత్రిక వాషింగ్టన్ పోస్ట్ కథనంలో పేర్కొంది. రేసులో మొత్తం 3 వ్యక్తులు ఉండగా జై వైపే ట్రంప్ ఆసక్తి చూపుతున్నారని తెలిపింది. ఆయన స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో ఫిజిషియన్, ఆర్థికవేత్తగా శిక్షణ పొందారు. ట్రంప్ కార్యవర్గంలో ఆర్థిక మంత్రిగా ఎంపికైన రాబర్ట్ ఎఫ్ కెనడీని జై గత వారం కలిశారు. ఎన్ఐహెచ్పై
తన ఆలోచనలను ఆయనతో పంచుకున్నారు. దీనికి కెన్నడీ కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. నేడు నూతన కలెక్టర్ లక్ష్మీశ బాధ్యతల స్వీకరణ. జిల్లాకు నూతన కలెక్టర్గా నియమితులైన జి. లక్ష్మీశ ఈరోజు ఉదయం నగరంలోని కలెక్టరేట్లో బాధ్యతలు స్వీకరించారు. ఈ నెల మొదటి వారంలో ఆయన్ను కలెక్టర్గా నియమిస్తూ ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. అప్పటికి ఆయన మహారాష్ట్ర ఎన్నికల విధుల్లో ఉన్నారు. ప్రస్తుతం అక్కడ ఎన్నికలు, ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయిన క్రమంలో జిల్లాకు విచ్చేస్తున్నారు. వైద్యులకు సాఫ్ట్వేర్ సిండ్రోమ్. సాఫ్ట్వేర్ ఇంజనీర్లంటే గంటల తరబడి కంప్యూటర్ల ముందు కూర్చుని పనిచేయాలి. శారీరక శ్రమ తక్కువ, మానసిక ఒత్తిడి అధికం. దీంతో 45 ఏళ్ల వయసుకే వారు బీపీ, షుగర్, గుండె జబ్బుల బారిన పడుతుంటారు. దీన్నే వైద్య పరిభాషలో సాఫ్ట్వేర్ సిండ్రోమ్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ రోగం వైద్య రంగంలోకి ప్రవేశించింది. డాక్టర్లు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ల మాదిరిగా శారీరక శ్రమకు దూరమవుతున్నారు. దీంతో వీరిలోనూ బీపీ, షుగర్, స్థూలకాయం, గుండె జబ్బులు పెరుగుతున్నాయి అని సుప్రసిద్ధ కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ బి. సోమరాజు ఆందోళన వ్యక్తం చేశారు. గుంటూరు జింకానా ఆడిటోరియంలో జరుగుతున్న ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర 66వ వార్షిక సదస్సులో ఆదివారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైద్యుల ఆరోగ్య భద్రతపై ప్రసంగించారు. భారత్లో వ్యక్తి సగటు జీవితకాలం 65 ఏళ్లు కాగా వైద్యుల విషయంలో ఇది 59 ఏళ్లుగా ఉందని సోమరాజు తెలిపారు. అనేక రకాల ఒత్తిళ్ల మధ్య రోగుల చికిత్సలో తలమునకలై ఉండే వైద్యులు నవ్వడం కూడా మర్చిపోతున్నారని తెలిపారు. చాలామంది డాక్టర్లు శారీరకంగా తగినంత ఫిట్గా ఉండడం లేదన్నారు. నెలకోసారైనా తమ బీపీ చెక్ చేసుకోవడం లేదన్నారు. మంచి ఆహారం తీసుకోవడం, మిత్రులతో సమయం సరదాగా గడపటం, రోజు వ్యాయామం చేయడం అలవర్చుకోవాలని సోమరాజు వైద్యులకు సూచించారు. ఐపీఎల్ వేలంలో పంత్కు రికార్డు ధర. కోట్లే కోట్లు. ఐపీఎల్ వేలంలో కళ్ళు చెదిరే ధరలు. తగ్గేదేలే అంటూ ఫ్రాంచైజీలు హోరాహోరీగా పోటీపడ్డ వేళ ఆటగాళ్ల పంట పండింది. బలమైన జట్లను తయారు చేసుకునేందుకు ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించాయి. 10 కోట్లు లేదా అంతకన్నా ఎక్కువగా పలికిన ఆటగాళ్లు ఏకంగా 20 మంది. ఊహించినట్లే స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ పంత్ అత్యధిక ధర పలికాడు. 27 కోట్ల రూపాయలతో ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. శ్రేయస్ అయ్యర్ కూడా భారీగా సొమ్ము చేసుకున్నాడు. పంత్ కంటే కేవలం 25 లక్షల రూపాయలు తక్కువ, అంతే. అందరినీ ఆశ్చర్యపరిచింది మాత్రం వెంకటేష్ అయ్యర్. అనూహ్యంగా 23.75 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయి ఔరా అనిపించాడు. చెరో 18 కోట్ల రూపాయలతో హర్ష్దీప్, చాహల్లు జాక్పాట్లు కొట్టేశారు. ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన వార్నర్ను కొనేవాళ్లే లేకపోవడం గమనార్హం. తొలి టెస్ట్లో భారత్ ఘన విజయం. పెర్త్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో ఆస్ట్రేలియాపై భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 534 రన్స్ లక్ష్యంతో బరిలో దిగిన ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 238 స్కోరుకే కుప్పకూలింది. హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ మినహా అందరూ విఫలమయ్యారు. బుమ్రా 3, సిరాజ్ 3, సుందర్ 2 వికెట్లు, నితీష్ రెడ్డి, హర్షిత్ చెరో వికెట్ తీశారు. 5 టెస్టుల సిరీస్లో టీమిండియా 1-0 లీడ్లోకి వెళ్ళింది. ఇది భారత్కు చరిత్రాత్మక విజయం. రోహిత్ శర్మ, గిల్, అశ్విన్, జడేజా, షమి జట్టులో లేకపోయినా ప్రత్యర్థి భరతం పట్టింది. రన్స్ పరంగా ఆసీస్పై టీమిండియాకు ఇది రెండో అతిపెద్ద విజయం. 2008లో పెర్త్ విజయాలతో పోలిస్తే ఈ గెలుపు మరపురానిది. తొలి మ్యాచ్లోనే కంగారూ జట్టును తీవ్ర ఒత్తిడిలోకి నెట్టిన టీమిండియా ఆసీస్ మాజీ క్రికెటర్ల కలలను కల్లలు చేసింది. కండరాలు బలంగా ఉండాలంటే తీసుకోవలసిన పండ్లు. శరీరం ఆరోగ్యంగా ఉన్నప్పుడే కండరాలు కూడా పటిష్టంగా ఉంటాయి. పాలు, పండ్లు, తాజా కూరగాయలు తరచూ తీసుకుంటూ ఉంటే
శరీరానికి అవసరమైన విటమిన్లు, ప్రోటీన్లు అంది కండరాలు దృఢంగా తయారవుతాయి. కండరాల ఆరోగ్యాన్ని పెంచే కొన్ని పండ్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అరటిపండు. దీనిలో అత్యధికంగా పిండి పదార్థాలు, పొటాషియం, గ్లైకోజన్ నిల్వలు ఉంటాయి. ఇవి కండరాల తిమ్మిరిని పోగొడతాయి. వ్యాయామం చేసే ముందు తర్వాత కూడా అరటిపండు తినడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది. జామ. ఈ పండులో ప్రోటీన్లు, పీచు పదార్థం, సి విటమిన్ ఉంటాయి. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఒక జామపండు తినడం వల్ల కండరాల్లో శక్తి పెరుగుతుంది. మామిడి. మామిడి పండులో పిండి పదార్థాలతో పాటు ఏ, సి, కే విటమిన్లు ఉంటాయి. ఇవి కండరాల బలహీనతను నివారిస్తాయి. దానిమ్మ. ఈ పండులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. దానిమ్మ పండు గింజలను తరచూ తినడం వల్ల కండరాలకు రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. కండరాల్లో వాపు, నొప్పి రాకుండా ఉంటాయి. బొప్పాయి. ఈ పండులో పఫైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది శరీరంలోని ప్రోటీన్లను త్వరగా జీర్ణం చేసి కండరాల్లో పుళ్ళు రాకుండా చేస్తుంది. బొప్పాయిని తరచూ తినడం వల్ల శరీరానికి, కండరాలకు సత్తువు లభిస్తుంది. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలను చూద్దాం. ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్కి గుకేష్ గత కొన్నేళ్లలో 64 గళ్లలో తన అసాధారణ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నాడు. అగ్రశ్రేణి ఆటగాడిగా ఎదిగాడు. ఇంకా టీనేజీ దాటని ఆ కుర్రాడిపై అంచనాలు ఎన్నో. ఈ నేపథ్యంలో భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేష్ ప్రపంచ ఛాంపియన్షిప్ సమరానికి సిద్ధమయ్యాడు. పాక్ జింబాబ్వే ఝలక్. పాకిస్తాన్కు జింబాబ్వే ఝలక్ ఇచ్చింది. 3 వన్డేల సిరీస్ తొలి మ్యాచ్లో డక్వర్త్ లూయిస్ పద్ధతిలో 80 పరుగుల తేడాతో ఓడించింది. రిజ్వాన్ సారథ్యంలో ఎక్కువ అనుభవం లేని ఆటగాళ్లతో బరిలోకి దిగిన పాక్ సత్తా చాటలేకపోయింది. పట్నాపై యూపీ పైచేయి. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11లో యూపీ యోధాస్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ఆదివారం ఆ జట్టు 44-42తో పట్నా పైరేట్స్ను అధిగమించింది. F1 ఛాంప్ వెర్స్టాపెన్. రెడ్ బుల్ స్టార్ మ్యాక్స్ వెర్స్టాపెన్ వరుసగా 4వసారి ఫార్ములా 1 ఛాంపియన్షిప్ను కైవసం చేసుకున్నాడు. లాస్ వేగాస్ గ్రాండ్ ప్రీలో 5వ స్థానంలో నిలిచిన ఈ బెల్జియం రేసర్ ఈ ఛాంపియన్షిప్ నెగ్గడానికి అవసరమైన పాయింట్లు సాధించాడు. ఈ సీజన్లో 13 సార్లు పోడియంపై నిలిచిన వెర్స్టాపెన్ 8 రేసుల్లో విజేతగా నిలిచాడు. మరిన్ని వార్తా విశేషాలతో రేపటి సమరం న్యూస్ ఛానల్లో మళ్ళీ కలుద్దాం. ప్రతిరోజు వార్తా విశేషాల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం న్యూస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.